మా గార్డెన్లో నేను ఒక ఔషధ మొక్క పెట్టుకున్నానండి. దాని గురించి నాకు అంతగా తెలియదు, బట్ తెలుసుకొని గార్డెన్లో పెట్టుకొని ఆహారంగా తీసుకుంటున్నాము. అదే నల్లేరు మొక్క. నమస్తే అండి, నేను ఇందిరా. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈ నల్లేరు మొక్కని వజ్రవల్లి, హస్తి సంహారిక, వైల్డ్ గ్రేప్ అని కూడా అంటారండి. ఇది ద్రాక్ష కుటుంబానికి చెందిన ఒక తీగ జాతి మొక్క అండి. ఇది ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండవలసిన ఔషధ మొక్క అండి, నల్లేరు మొక్క. ఈ టబ్లో పెట్టుకున్నాను. దీనికి ఇది తీగజాతి మొక్క అండి. తీగ కట్టి సరిగ్గా పాకును నేను ఇలా పెట్టి వదిలేయటం వల్ల ఇలా అడ్డదిడ్డం పాకేసిందండి. ఈ మొక్క నాకు మా అత్త కూతురు ఇచ్చిందండి. థ్యాంక్ యూ. ఇది కట్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి, లేకపోతే చేతికి దురద వస్తుంది. నేను రాసుకున్నాను. చూడండి, ఇట్లా కట్ చేయాలి. చూడండి, ఈ తడి తగిలితే చేతికి దురద వస్తుంది. అందుకే మనం అయితే కొద్దిగా ఆయిల్ రాసుకొని కట్ చేయాలి. ఒక తాడు కట్టి పైకి వేస్తే చక్కగా పాకిద్దండి. ఇది ఇలా కిందకి పాపం ఎలా పడితే అలా వచ్చేసింది. ఇవి లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే చాలా మంచిదండి. దీన్ని పచ్చడి చేసుకోవచ్చు. నేను రెండు ముదురు మొక్కలు ఏంటంటే 2 ముదురు మొక్కలు ఉంటే నేను చిన్న పాట్లో కూడా నాటుతానండి. చూడండి, దీనికి ఆకులు కూడా వస్తాయి. ఈ ఆకులు కూడా పచ్చళ్ళలో యూజ్ చేసుకోవచ్చు అండి మనం. ఇది కొంచెం ముదురుగా ఉంది, దీన్ని నాటుకోవచ్చు. ఓకే, చలో. దీనిలో బోల్డ్ ఔషధ గుణాలు ఉన్నాయండి. కీళ్ళ మధ్యలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గించడానికి ఉపయోగపడుతుందండి. అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం ఉంటే దీన్ని కషాయంగా కూడా తీసుకోవచ్చండి. నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు అతికించడానికి ఉపయోగిస్తారండి. విరిగిన ఎముకలు అతికిస్తారు కాబట్టి దీనికి హస్తి సంహారిక అని పేరు వచ్చిందంట. అంటే ఎముకలు రక్షించేదన్నమాట. కాల్షియం డెఫిషియన్సీగా వచ్చే వ్యాధులను నివారించవచ్చు. దీనిలో రిచ్ కాల్షియం ఉంటుందండి. నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, వైటమిన్ సి, వైటమిన్ బి, సెలీనియం, క్రోమియం అనేక రకాల ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయండి. నల్లేరుని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి ఇందులో. అందుకే దీన్ని ఔషధాల్లో ఉపయోగిస్తారండి. దీన్ని మనం ఖచ్చితంగా ఆహారంలో తీసుకోవచ్చండి. ఈ ముదురు కొమ్మని కట్ చేసి నాటుకుందామండి మనం ఇప్పుడు. దీన్ని ఆహారంగా తీసుకుంటే లేడీస్లో వచ్చే మోనోపాజ్ ప్రాబ్లమ్స్ని, పీరియడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని నివారించవచ్చండి. సో అందుకే ఇది చాలా ఔషధ గుణాలున్న మొక్క అంటారండి. ఇలా ముదురుగా ఉన్న చూడండి, ఇలా కట్ చేసేయచ్చండి దీన్ని ఈ నాట్స్ దగ్గర. నేను ఒక టబ్లో పెట్టుకున్నాను కదా, ఒక 2-3 టబ్స్లో పెడదామని. దీన్ని వాటర్లో కూడా పెట్టి గ్రో చేయొచ్చండి, ప్రాపగేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా సాయిల్ అని పెట్టేసేయచ్చండి. నేను ఇప్పుడు జస్ట్ సాయిల్లో పెట్టేస్తున్నాను. నాకు ఏదైనా పాట్ ఖాళీ అయ్యాక తీసి వేరే దాంట్లో పెట్టుకుంటానండి. ఇది చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. దీనికి పెద్దగా చీడపీడలు ఏమి రావు. సన్లైట్ మాత్రం బాగా ఉండాలండి. ఇందులో ఒక 3 పెట్టుకుంటాను. అంతేనండి, ఇలా పెట్టేసుకుంటే చక్కగా గ్రో అవుతుంది. వీటిని పచ్చడి చేస్తానండి. చెప్పాను కదా, వీటిని పచ్చడి చేసుకోవచ్చు. లేకపోతే ఇలా కట్ చేసినవి వాటర్లో కడిగేసేసి నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఆర్ రోటి పచ్చడి చేసుకుని తినొచ్చు. ఇది పట్టుకుంటే దురద వస్తుంది అన్నాను కదండి. ఇలా పట్టుకొని ఈ వాటర్ ఇక్కడ కట్ చేసినప్పుడు, ఈ నోట్ కట్ చేసినప్పుడు తేమ ఉంటుంది కదా, అది తగిలితే దురద వస్తుంది. కానీ మనం కొంచెం ఆయిల్ రాసుకొని దాన్ని క్లీన్ చేసేసి ఆహారంగా యూజ్ చేస్తే అప్పుడేం దురద రాదండి. జస్ట్ ఫస్ట్లోనే కందకి ఎలా వస్తుందండి, కంద కోసినప్పుడు దురద వస్తుంది కదా, అలానే ఇది కూడా అంతే. తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం పచ్చడన, రోటి పచ్చడన, ఏదైనా పొడన చేసుకుంటే అప్పుడు ఏం దురద ఏమి ఉండదండి. ఇలా కట్ చేసేసుకొని ఇది పీల్లా తీసేయచ్చండి. ఇలాగా ములక్కాడకి నార వస్తుంది కదండి, అలా తీసేసి కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవచ్చండి.
మన ఇష్టం ఎలా కావాలో అలా చేయొచ్చు. కుదిరితే ఈ పచ్చడి చేసినప్పుడు కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను నేను. సో ఇన్ని ఔషధ గుణాలు ఉన్న ఈ మొక్కని మనం అందరం ఖచ్చితంగా ఆహారంలో యూజ్ చేసుకుందామండి. నల్లేరు మీద నడక అనే సామెత కూడా ఉందండి, మీరు వినే ఉంటారు. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. పదండి పచ్చడి చేసుకుందాం ఇంకా.